విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోర్బా విశాఖపట్నంలోని ఎక్స్‌ప్రెస్లో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో రైల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ప్రమాదానికి గురైన బోగీలను తొలగించి కొత్త బోగీలతో రైలు బయలుదేరింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఈరోజు ఉదయం ఏదైతే రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగిందో, సో కూర్బా నుంచి విశాఖపట్నం వచ్చినటువంటి ఆ ట్రైన్ ఆల్రెడీ మంటలను అదుపు చేయడం జరిగింది. యాజ్ యూజువల్గా షెడ్యూల్ ప్రకారంగా ట్రైన్ నడిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మనం వెనక వస్తున్నటువంటి ఏదైతే ట్రైన్ ఉందో ఆ ట్రైన్ మనం చూడొచ్చు. అదే ట్రైన్ని యాజ్ పర్ ద 2 గంటలకు షెడ్యూల్ ప్రకారంగా నడిపేందుకు రైల్వే శాఖ అన్ని సన్నాహాలు చేసింది. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి B7, B6, M1 ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర నుంచే పూర్తిస్థాయిలో ఆ 3 బోగీలను కూడా తొలగించడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ వస్తున్న ట్రైన్ మనం చూడొచ్చు. ఇది మధ్యాహ్నం షెడ్యూల్ ప్రకారంగా, అంటే ఉదయాన్నే కూర్బా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఈ ర్యాక్స్ అన్ని కూడా క్లీనింగ్ తీసుకువెళ్తారు. ర్యాక్స్ క్లీన్ చేసిన తర్వాత యాజ్ టీజ్గా తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అయితే తిరిగి తీసుకెళ్ళడానికి ఆ సమయంలోనే ప్రమాదం జరిగింది 9:20 సో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వీటిని పూర్తి స్థాయిలో అదుపు చేయడం జరిగింది. అదుపు చేసిన తర్వాత ఏవైతే B7, M1 అలా B6 సో 3 ర్యాకులను కూడా యాజ్ టీజ్గా సో ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రయాణికులు వెళ్ళడానికి కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూడొచ్చు. సో తిరుపతి నుంచి కడప వెళ్తుంది. సో ఇప్పుడు వీళ్ళంతా కూడా ప్రయాణికులంతా కూడా ఈ ట్రైన్ ఎక్కడానికి కావాల్సినటువంటి ప్రయాణికులంతా ఇక్కడికి ఆల్రెడీ చేరుకోవడం జరిగింది. సో రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు కానీ, ఏసీ బోగిల వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ఇక్కడికి ఆల్రెడీ చేరుకున్నారు. ఇప్పుడు యాజ్ యూజువల్ షెడ్యూల్ ప్రకారంగా ట్రైన్ నడిపేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారన్నది మనం చెప్పొచ్చు. రైల్వే శాఖ అధికారులు అయితే దీనిపైన ఎంక్వైరీ నడుస్తుంది. ఎలా ప్రమాదం జరిగింది, ఏం జరిగింది అనే విషయాలపైన సో ఎంక్వైరీ అనేది ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఇప్పుడు నించున్న ప్రాంతానికి ఉదయాన్నే ప్రమాదం జరిగినటువంటి B7 కానీ, B6, అలాగే M1 బోగీలు కూడా ఇక్కడికి రీచ్ అవుతున్నాయి. సో ఈ బోగీలో ఎక్కేందుకు ఆల్రెడీ ప్రయాణికులు అయితే వీళ్ళంతా కూడా ఆల్రెడీ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో 2 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికులు కానీ వీళ్ళంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. సో యాజ్ టీజ్గా రన్ చేసేందుకు రైల్వే శాఖ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసింది. ఇప్పుడు M1 బోగి ఆల్రెడీ మనం చూస్తున్నాం. సో దీని తర్వాత ఉన్నటువంటి బోగి ఏదైతే ఉందో సో B7 బోగి ఆల్రెడీ B7 బోగిని కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. B7 బోగి ఉదయాన్ని ప్రమాదం ఏదైతే జరిగిందని భావిస్తున్నారో సో దాన్ని సిద్ధం చేశారు. సో అలాగే ఇప్పుడు B6 బోగి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ B6 బోగి మన దగ్గరికి వచ్చి ఆగింది. సో 3ంటిని కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ప్రయాణికులకి వెళ్ళడానికి పూర్తి స్థాయిలో రైల్వే శాఖ ఏర్పాటు చేస్తుంది అనేది స్పష్టంగా చెప్పొచ్చు. అయితే దీని మీద ఎంక్వైరీ అనేది ఆల్రెడీ కొనసాగుతుంది. ప్రమాదానికి గురైనటువంటి 3 బోగీలను అక్కడ తీసుకెళ్లారు. సో ఇటు పోలీస్ టీం కావచ్చు, రైల్వే టీము, టెక్నికల్ టీం అంతా కూడా అక్కడ చేరుకొని యాజ్ టీజ్గా అయితే ప్రస్తుతానికైతే నడుపుతున్నారు. మనం చూడొచ్చు ప్రయాణికులు వీళ్ళంతా కూడా యాజ్ టీజ్గా ఎక్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. సో రైల్వే శాఖ అప్రమత్తమై ప్రమాదంపై విచారణ చేపడుతూనే ప్రయాణికులకు కానీ వీళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు.